హైదరాబాద్లోని కూకట్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివేకానంద నగర్లోని అంకుర హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ చిన్నారి మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన కూతురు చనిపోయిందని పాప తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన పాప పేరెంట్స్ హాస్పిటల్ అద్దాలు ధ్వంసం చేశారు. 7 రోజులుగా పాపకు ట్రీట్మెంట్ చేస్తూ 4 లక్షల ఫీజు తీసుకున్నారని చిన్నారి కుటుంబ సభ్యులు తెలిపారు. అవగాహన లేకుండా వైద్యం చేస్తున్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. హైదరాబాద్ అంకుర హాస్పిటల్ కుకుడుపల్లి హాస్పిటల్కి వచ్చినాం 9వ తారీఖు నుంచి ఈ రోజు దాకా ప్రతి రిపోర్టు 57 పేపర్లు అవి ఉన్నాయి. మళ్ళీ సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ అన్నీ కరెక్టే ఉన్నాయి రిపోర్ట్స్ మొత్తం. ఇప్పుడు ఏం జరిగింది? డాక్టర్ల నిర్లక్ష్యం, 2 డాక్టర్లు, న్యూరో సర్జరీ మళ్ళా ఇంకో డాక్టర్, వాళ్ళిద్దరు నిర్లక్ష్యం. వెంటిలేటర్ మీద పెట్టిన తర్వాత బేబీ మళ్ళీ శ్వాస తీసుకున్నప్పుడు మాతోటి కాదు అంటే నేను ఇంకా వేరే హాస్పిటల్ పోతుంటే కదా అని కూడా చెప్పిన తర్వాత తక్కువ అవుతుంది రోజు పొద్దున వెళ్ళి బిల్లు అడగాలి అని రోజు అడిగిపించిండ్రు. 4 lakhs దాకా బిల్ చేసిండ్రు. న్యూరో సర్జరీ ఆమె అంత చిన్నపిల్లలకు చూసే స్పెషలిస్ట్ ఆమె అంత కాదు. ఆమె మళ్ళా డాక్టర్ కూడా అంత కాదు, సింపుల్ డాక్టర్ ఉన్నారు. ఆల్రెడీ నేను 2-3 స్పెషలిస్ట్ హైదరాబాద్ ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడిపించిన. ఈ మాటలు చెప్పంగానే ఇద్దరు గాయబ్ అయిపోయింది. మా పాప చనిపోయిందని నేను పొద్దున వచ్చిన 7 గంటల 25 నిమిషాలకు చనిపోయినా అన్నారు. ఐసీలో ఉన్నా కానీ ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకు కఠినమైన